వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మరి చాలా డేస్ నుంచి మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అయితే రావట్లేదు. అంటే షార్ట్స్ అయితే నేను రెగ్యులర్‌గా చేస్తున్నా. కానీ లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదనమాట. అండ్ అందులోనూ ఇలా మీ ముందుకు కార్ తీసుకొచ్చి వీడియోస్ చేయడం అయితే చాలా తక్కువైతే అయింది. సో, ఈరోజేంటంటే ఈ వీడియోలో మీ అందరి కోసం టాటా టియాగో యొక్క ఫేస్ లిఫ్ట్‌ని అయితే తీసుకొచ్చాననమాట. సో, ఏంటంటే రీసెంట్‌గా మనకు టాటా టియాగో యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిందనమాట. సో, దీంట్లో మనకు ఏమేం చేంజెస్ వచ్చినాయి, అంటే ఓల్డ్ జనరేషన్ టియాగోకి అండ్ అలానే ఈ కొత్త జనరేషన్ టియాగోకి ఏమేం చేంజెస్ వచ్చినాయి అండ్ అలానే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఏమేం ఫీచర్స్ ఉన్నాయో ఈ వీడియోలో మీకు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఈ కార్‌ని రివ్యూకి ఇచ్చింది మహబూబ్‌నగర్‌లో ఉన్న వెంకటరమణ టాటా మోటార్స్ వాళ్ళు ఇచ్చారన్నమాట. సో, మీకు ఎలాంటి కార్ గురించి అంటే టాటా నెక్సన్ గాని, టాటా పంచ్ గాని, టాటా టియాగో గాని, టాటా టిగోర్ గాని, టాటా హ్యారియర్ గాని, టాటా సఫారీ గాని మీకు ఎలాంటి కార్‌కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన మీకు నెంబర్ అయితే ఇస్తున్నా. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేయండి. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. మన దగ్గరున్న వేరియంట్ వచ్చేసరికి ఎక్స్‌జెడ్ ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. సో, ఇదొచ్చేసరికి మనకు ఆటోమేటిక్ కార్. అండ్ ఈ కార్‌లో మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయి అండ్ మనకైతే ఇప్పుడు చాలా అంటే చాలా కొత్త కలర్స్ అయితే వచ్చినాయి. అండ్ దాంతో పాటు చాలా అట్రాక్టివ్ కూడా ఉన్నాయి. సో, మరి ముందుగా ఈ కీస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. కీస్ చూసుకోండి, మనకు ఫ్లిప్ కీతో అయితే వస్తుంది ఇది మనకు. సో, దీంట్లో ఏంటంటే లాక్ బటన్ అండ్ అలానే అన్‌లాక్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఫాలో మీ యొక్క హెడ్ ల్యాంప్ బటన్ అయితే కనిపిస్తుంది. సో, ఈ విధంగా మన కీస్ అయితే కనిపిస్తుంది. ఒకటేమో మనకు రిమోట్ కీ వస్తుంది. అండ్ ఇంకోటైతే నార్మల్ కీతో వస్తుంది. సో, మరిప్పుడు ఈ కార్ యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ ఒక పాయింట్ ఏందంటే పాత జనరేషన్ టియాగోకి అండ్ అలానే ఈ కొత్త జనరేషన్ టియాగోకి డిజైన్ విషయంలో పెద్దగా తేడా అయితే లేదనమాట. ఏదో చిన్న చేంజెస్ ఉన్నాయి. సో, మరి ఒకసారి డిజైన్ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్‌లో మనము హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ఎల్ఈడీ ఒక హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతో పాటు కింద మనకు ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోనికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు ఎల్ఈడీ యొక్క డివైడర్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఫ్రంట్ సైడ్‌లో చూసుకున్నట్టయితే టాటా ఒక లోగో అయితే ఎక్సలెంట్‌గా అయితే కనిపిస్తుంది. దాంతో పాటు పియానో బ్లాక్ ఫినిష్‌లో మనకు 2 గ్రిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక గ్రిల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంకో గ్రిల్ వచ్చేసరికి ఇక్కడైతే కనిపిస్తుంది. సో, మరి ఇది చూడనికి కూడా మనకు చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంది. సో, ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇదనమాట ఓవరాల్‌గా. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క సైడ్ డిజైన్ అయితే చూద్దాం. చెప్పినట్టుగానే మనకు సైడ్‌లో గూడా పెద్ద చేంజెస్ అయితే మీకు ఏం కనిపియవనమాట. ఓవర్ వ్యూ వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్‌లో ఉంది. అండ్ దాంతో పాటు మనకు ఇంటిగ్రేటెడ్‌గా టర్న్ ఇండికేటర్ గూడా ఉంది. అండ్ అలానే వెనక్లికొస్తే డోర్ హ్యాండిల్ వచ్చేసరికి బాడీ కలర్ ఉంది. అండ్ దాంతో పాటు క్రోమ్ ఇన్సర్ట్ గూడా కనిపిస్తుందనమాట. అండ్ అలానే బీ పిల్లర్ పైన మనకు బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. సో, ఇలా రావడం వల్ల ఏందంటే కొంచెం అట్రాక్టివ్‌గా అయితే కనిపిస్తుందనమాట. సో, సైడ్ విషయం వచ్చేసరికి ఇక్కడ మనకు ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అయితే ఉంది. అండ్ ఇది మనకు ఓవరాల్‌గా సైడ్ లుక్ అయితే. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క బ్యాక్ డిజైన్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనకు పైన చాలా చిన్నగా స్పాయిలర్స్ అయితే కనిపిస్తుంటాయి. లెఫ్ట్ సైడ్‌లో ఒకటి అండ్ అలానే రైట్ సైడ్‌లో ఒకటి. ఇది మనకు డిజైన్ పర్పస్ కూడా ఇచ్చారు. చూడనికి కూడా చాలా మంచిగుంది. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే హై మౌంటెడ్ బ్రేక్ లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు గ్లాస్ పైన మనకు డీఫాగర్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ దీంట్లో మనకు వైపర్ అట్లా ఏమి లేవు. అండ్ అలానే కిందకొస్తే టాటా ఒక లోగో అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు టియాగో అని లోగో అయితే చాలా మంచిగైతే కనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ మీరు క్లీన్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకా టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్టయితే అదే సేమ్ టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుందనమాట. సో, దీనిలో మనకు అన్ని హాలోజన్ బల్బులు అయితే వస్తాయి. ఎల్ఈడీ అయితే రావనమాట. మనకు బ్రేక్ లైట్ గాని అండ్ అలానే రివర్స్ లైట్ గాని. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు 2 సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయనమాట. కింద మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. సో, ఇది మనకు ఓవరాల్‌గా బ్యాక్ డిజైన్ గూడా. ఫ్రంట్ డిజైన్ అండ్ సైడ్ డిజైన్ అండ్ బ్యాక్ డిజైన్ గూడా మనకు ఎలాంటి పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. చాలా మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ మర్చిపోయినా, ఈ కార్‌లో మనకు షార్ఫిన్ యాంటెన్నా గూడా కనిపిస్తుంది. సో, మరిప్పుడు ఈ కార్ యొక్క బూట్ స్పేస్ అయితే చూద్దాం. సో, దానికి మనకిక్కడ బటన్ అయితే ఏమి ఉండదు. కీస్ పెట్టయితే మనం ఓపెన్ చేయాలి. సో, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇదైతే మనకు పార్సెల్ ట్రే అనమాట. ఏమైనా ఐటెమ్స్ అయితే దీని మీద పెట్టుకోవచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు బూట్ స్పేస్ అయితే కనిపిస్తుందనమాట. సో, ఇదొచ్చేసరికి మనకు 242 లీటర్స్ ఒక బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో, దీనిలో ఏంటంటే సీఎన్‌జీ వేరియంట్ కూడా ఉంటుంది కాబట్టి దాని యొక్క బూట్ స్పేస్ అయితే తక్కువుంటుందనమాట. సో, ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 అయితే ఉంటుందనమాట. సో, ఈ కార్‌నేసుకు మనము ఎలాంటి గుంతలకు పోయినా గూడా, ఎలాంటి మంచిగా లేని రోడ్లకు పోయినా గూడా చాలా కంఫర్ట్‌గా అయితే మనం డ్రైవ్ చేయొచ్చనమాట. ఎందుకంటే 170 ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి చాలా కంఫర్ట్‌గా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క టైర్ సైజ్ అయితే చూద్దామనమాట. దీంట్లో మనకు 175/60 R15 ఇంచ్ అలాయ్ వీల్ లాగా ఉంటది గానీ, స్టీల్ వీల్ అయితే ఇచ్చారనమాట. సో, మరి ఈ వీల్ యొక్క ప్రత్యేకత ఏందంటే, ఇది మనకు చూడనికి అలాయ్ వీల్ లెక్కనే కనిపిస్తుంది. కాకపోతే ఇదేంటంటే స్టీల్ వీల్ అనమాట. స్టీల్ వీల్‌కి మనకు ఈ విధంగా కవర్ అయితే ఇచ్చింటారనమాట. సో, ఈ విధంగా మనకు వీల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క బ్యాక్ డోర్ పైన
ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చైల్డ్ లాక్ అయితే కనిపిస్తుంది. సో, ఇది దేనికోసం యూజ్ అంటే, లోపల మనము ఎనికల పిల్లల్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళేంటంటే సడెన్‌గా లాక్ ఓపెన్ చేసి, డోర్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, వారి కోసం ఏంటంటే ఇది చైల్డ్ లాక్ అయితే ఉంటుందనమాట. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే, ఈ లాక్ ఆన్ చేసుకున్నప్పుడు లోపల నుంచి మనం ఎంత ఓపెన్ చేసినా కూడా డోర్ అయితే ఓపెన్ అవ్వదు. మళ్ళా మనం బయటికొచ్చి ఇటు నుంచి ఓపెన్ చేస్తే మాత్రమే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇది చైల్డ్ లాక్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ కలర్‌లో హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు పవర్ విండో బటన్ ఉంది. అండ్ అలానే కిందకొస్తే మనకు స్పీకర్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట. లైక్ బాటిల్స్ పెట్టుకోనికి. ఇది మనకు బ్యాక్ డోర్ పైన కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క డ్రైవర్ సైడ్ డోర్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండ్ ఇంకో విషయం మెయిన్‌గా మర్చిపోయిన అదేంటంటే, దీంట్లో మనకు ఈ ఓవర్‌వీమ్స్ అనేది వెల్కమ్ ఫంక్షన్ అనేది వస్తుంది. అదేంటంటే లాక్ ఏసినప్పుడు ఈ ఓవర్‌వీమ్స్ అయితే క్లోజ్ అవుతాయన్నమాట. అండ్ అలానే అన్‌లాక్ చేసినప్పుడు ఈ ఓవర్‌వీమ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో, దీన్ని మనము వెల్కమ్ ఫంక్షన్ అయితే అంటాం. సో, డ్రైవర్ సైడ్ డోర్ పైన మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఓవర్‌వీమ్‌ని అడ్జస్ట్ చేసే డయల్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ బ్లాక్ కలర్‌లో హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కిందకొస్తే పవర్ విండోస్‌ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ అలానే కిందకొస్తే మనకు మ్యాగజిన్ హోల్డర్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు వాటర్ బాటిల్ పెట్టుకోనికి ప్లేస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్పీకర్ కూడా ఉందన్నమాట. ఈ కార్‌లో మనకు ఓవరాల్‌గా 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ డ్రైవర్ సైడ్ ఒక సీట్ చూసుకున్నట్టయితే మనకి ఇది హైట్ యొక్క అడ్జస్ట్‌మెంట్‌తోనైతే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క బ్యాక్ సైడ్‌లో కూర్చొని సీట్ యొక్క కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో, డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఈ డోర్ అయితే ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ సో, ఫ్రంట్ సీట్ అయితే నా కంఫర్ట్‌కి తగ్గట్టు నేనైతే సెట్ చేసి పెట్టినా. అండ్ బ్యాక్ సైడ్‌లో మనకు థై సపోర్ట్ అయితే డీసెంట్‌గా అయితే ఉంది. అండ్ అలానే హెడ్ రూమ్ అయితే చాలా మంచిగుంది. నేను 5'8" నుంచి 5'10" మధ్యలో అయితే ఉంటా. హెడ్ రూమ్ అయితే మనకు చాలా మంచిగుంది. అండ్ దీంట్లో ఒక నెగెటివ్ పాయింట్ ఏందంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉండదనమాట. అదొకటి మనకు చిన్న నెగెటివ్ పాయింట్ అనమాట. సో, కంఫర్ట్ అయితే డీసెంట్‌గా అయితే ఉంది. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్‌లోకెళ్ళి డ్రైవర్ సీట్ యొక్క కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో, ఇది కూడా డోర్ ఓపెనింగ్ అయితే చాలా వైడ్‌గా అయితే ఉంది. సో, ఈజీగా లోపలికైతే వచ్చేసిన. సో, దీనొక కంఫర్ట్ అయితే థై కంఫర్ట్ బానే ఉంది. అండ్ అలానే దీంట్లో మనకు ఫ్రంట్ సైడ్‌లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వచ్చింది కాబట్టి ఇదొక కంఫర్ట్ కూడా చాలా మంచిగైతే ఉంటుంది. అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా మనకు చాలా మంచిగైతే ఉంది. ఇప్పుడు మనం ఈ కార్‌లో ది బిగ్గెస్ట్ చేంజెస్ గురించైతే మాట్లాడదాం. అసలు పాత టియాగోకి అండ్ అలానే ఈ కొత్త టియాగోకి చాలా చేంజెస్ అయితే ఇంటీరియర్‌లో మనకు కనిపిస్తుందనమాట. సో, మెయిన్‌గా చూసుకున్నట్టయితే డాష్‌బోర్డ్ అనమాట. డాష్‌బోర్డ్ మనకు చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. పైన మనకు గ్రే కలర్‌లో కనిపిస్తుంది. అండ్ అలానే కిందొచ్చేసరికి వైట్ కలర్‌లో అయితే కనిపిస్తుందనమాట. అండ్ ఇంకా డాష్‌బోర్డ్ పైన చూసుకున్నట్టయితే ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి మనకు చాలా అంటే చాలా స్టైలిష్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పియానో బ్లాక్ ఫినిష్‌లో చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ దాంతో పాటు మనకిక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ ఇచ్చింది కాబట్టి ఇంకా స్టైలిష్‌గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ది బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద డాష్‌బోర్డ్. అదే మనకు 10.25 ఇంచ్ యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనమాట. సో, దీంట్లో ఏంటంటే ఇదొచ్చేసరికి ది బిగ్గెస్ట్ చేంజ్ అనమాట. అండ్ చూడనికి కూడా మనకు చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. సో, ఇంత స్క్రీన్ ఈ డాష్‌బోర్డ్ పైన పెట్టడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పాత దాంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఉంటుండే. ఇప్పుడు మనకు టాప్‌లో అయితే ఇచ్చిర్రు. చాలా అంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ కిందనే మనకు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని కిందనే మనకు టియాగో ఒక లోగో అయితే సూపర్‌గా అయితే కనిపిస్తుంది. అండ్ దాని కిందనే పార్కింగ్ ఒక బటన్ అయితే ఉంది. అండ్ దాంతో పాటు డమ్మీ బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో, దీంట్లో మనము ఫాగ్ లాంప్స్ గాని, ఎక్స్‌ట్రా లైట్‌లు ఫిట్ చేపించుకుంటే దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఒక ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో, మరిక్కడ మధ్యలో మనకు డిస్‌ప్లే ఉన్నట్టు కనిపిస్తది గానీ, అక్కడ మనకి ఏది కనిపియదనమాట. సో, ఇక్కడ మనము ఏమి అడ్జస్ట్ చేసినా గూడా అవన్నీ ఈ స్క్రీన్‌లోనే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు మొబైల్ పెట్టుకోనికి ఎనఫ్ స్టోరేజ్ అయితే ఉంది. అండ్ 12 వోల్ట్స్ యొక్క పవర్ సాకెట్ అయితే ఉంది. అండ్ దాంతో పాటు యూఎస్‌బీ ఒక పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే గియర్ లివర్ అయితే ఉంది. ఇది ఆటోమేటిక్ గాబట్టి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మధ్యలో చూసుకున్నట్టయితే కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ టాప్ సైడ్ చూసుకున్నట్టయితే మధ్యలో మనకు మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ఐఆర్ వేమ్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ సన్‌షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. డ్రైవర్ సైడ్‌లో మనకు మిర్రర్ అయితే లేదు. కానీ ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు హ్యాండిల్ అయితే కనిపిస్తుంది ప్యాసింజర్ సైడ్ పట్టుకోనికి. అండ్ దాంతో పాటు ఇంకేమైనా ఉన్నాయంటే ది మెయిన్ స్టీరింగ్. స్టీరింగ్ గూడా చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. ఎందుకు ప్రీమియంగా కనిపిస్తుందంటే దీంట్లో మనకు టాటా నెక్సాన్‌లో, టాటా పంచ్‌లో ప్రతి దాంట్లో ఇచ్చే స్టీరింగ్ వీలే దీంట్లో కూడా ఇచ్చారనమాట.
2 స్పోక్ యొక్క స్టీరింగ్ వీల్ అయితే కనిపిస్తుంది. చూడనీకి చాలా ప్రీమియం ఉంది. అండ్ దీంట్లో మెయిన్‌గా హైలైట్ కనిపించేది ఏందంటే టాటా ఒక లోగో అనమాట. ఇది మనకు ఇల్యూమినేటెడ్ లోగో అనమాట. అండ్ దాంతో పాటు లెఫ్ట్ సైడ్‌లో మనకు మీడియాని కంట్రోల్ చేసే బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే రైట్ సైడ్‌లో మనకు ఎంఐడీ డిస్‌ప్లేని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుందనమాట. అండ్ చూడనీకి మనకు ఫ్లాట్ బాటమ్‌తోని చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చేంజెస్ చేసిన ఫీచర్స్ కూడా చాలా వర్తీ అని చెప్పుకోవచ్చు. సో, రూఫ్ ఫ్యాన్ చూసుకున్నట్టయితే మనకిక్కడ మధ్యలో ల్యాంప్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఎల్ఈడీలో అయితే ఇచ్చారు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టీరింగ్‌కి వెనకాల లెఫ్ట్ సైడ్‌లో మనకు వైపర్‌ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్‌లో మనకు హెడ్ ల్యాంప్‌ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఇండికేటర్ కూడా. సో, ఇదైతే మనకు వన్ వే అడ్జస్టబుల్ స్టీరింగ్ అనమాట. ఇలా డౌన్ అండ్ అలానే అప్. టెలిస్కోపిక్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకు ఇంకో చేంజ్ ఏంటంటే ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట. ఇది కూడా మనకు కంప్లీట్‌గా చేంజ్ చేశారనమాట. పాత దాంట్లో మనకు ఏదో బ్లాక్ అండ్ వైట్‌ని చూస్తున్నట్టయితే ఉంటుండే. కానీ దీనిలో అలా కాదు. చాలా కలర్‌ఫుల్‌గా చాలా నీట్‌గా అయితే ఉందనమాట. అండ్ అలానే ఎంఐడీ డిస్‌ప్లే అంటే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కూడా చాలా మంచిగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు టాకోమీటర్ ఉంటుంది. అండ్ అలానే రైట్ సైడ్‌లో మనకు ఫ్యూయల్ గేజ్‌తో పాటు టెంపరేచర్ గేజ్ అయితే కనిపిస్తుంది. సో, ఈ స్క్రీన్‌లో ఏంటంటే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు మెయిన్ పాయింట్ ఏందంటే వైర్‌లెస్ యొక్క ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలానే యాపిల్ కార్‌ప్లే అయితే ఉందన్నమాట. సో, ఇవి మనము వైర్‌తో కాకుండా వైర్‌లెస్‌గా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు సింబల్ కనిపిస్తుంది ఫ్యాన్ సింబల్. ఇక్కడ ఏసీని మనం ఆన్ ఆఫ్ చేస్తే ఇక్కడ మనకు పెరుగుతుంటుందన్నమాట. సో, ఈ విధంగా. ఇక్కడ డిస్‌ప్లే ఉండదు కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇదొక పాయింట్ అన్నమాట. అండ్ అలానే రెస్పాన్స్ కూడా మనకు చాలా మంచిగా అయితే ఉంది. సో, ఆప్షన్స్ చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్లైమేట్ కంట్రోల్ అంటే ఏసీ అనమాట. అండ్ అలానే ఇమేజ్ వ్యూవర్ గాని, రేడియో గాని, ఫోన్ కాల్ గాని, పార్క్ అసిస్ట్ గాని, ఆండ్రాయిడ్ ఆటో గాని, యాపిల్ కార్‌ప్లే గాని ఇలా మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా ఇంటీరియర్ గూడా. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క ఇంజిన్ అలానే ప్రైస్ అండ్ దాంతో పాటు సేఫ్టీ గురించి అయితే మాట్లాడదాం. సో, ముందుగా మనము ఇంజిన్ ఆప్షన్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో మనకు అదే పాత ఇంజిన్ 1.2 లీటర్ రివర్టర్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. సో, దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 85 బీహెచ్‌పీ పవర్ అయితే ఉంటుంది. అండ్ అలానే టార్క్ వచ్చేసరికి 113 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు పెట్రోల్ ఇంజిన్ ఒకటే ఉంటుంది. డీజిల్ ఇంజిన్ అయితే ఉండదు. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే దీంట్లో మనము సీఎన్‌జీ వేరియంట్ కూడా తీసుకోవచ్చు. సో, సీఎన్‌జీ వేరియంట్ తీసుకుంటే ఏంటంటే మనకు పవర్ గాని, టార్క్ గాని కొంచెం తక్కువైతే ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏందంటే దీంట్లో మనకు మాన్యువల్ గేర్‌తో పాటు ఆటోమేటిక్ గేర్ కూడా ఉంది. సో, అండ్ దీంట్లో మనకేంటంటే 3 వేరియంట్స్ ఉంటాయి. సో, దీంట్లో మనకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదంటే ఎక్స్‌టీ వేరియంట్ అనమాట. అది మనకు చాలా వరకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో, దాని భాగంగానే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ అయితే ఉంటుంది. అండ్ అలానే హిల్ హోల్డ్ యొక్క అసిస్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈఎస్పీ కూడా ఉంటుందన్నమాట. అండ్ మీ అందరికి తెలిసిందే కదా! టాటా టియాగోకి గ్లోబల్ ఎన్‌కాప్‌లో 4 స్టార్ యొక్క సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చిందన్నమాట. సో, మీరెవరన్నా మంచి హ్యాచ్‌బ్యాక్ గురించి చూసినట్టయితే అంటే తక్కువ బడ్జెట్‌లో మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్ చూసినట్టయితే టాటా టియాగో అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ మర్చిపోయినా దీంట్లో మనకు ఈవీ కూడా ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఒక టాటా టియాగో కూడా ఉంది. దాంట్లో కూడా మనకు ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చిందనమాట. అండ్ అది కూడా నేను త్వరలోనే మీ ముందరికైతే తీసుకొస్తా. సో, ఫైనల్‌గా ఈ కార్ యొక్క ప్రైస్ అనమాట. సో, ఈ కార్ యొక్క ప్రైస్ నేను ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నా. సో, ఇదేంటంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ గాని, షోరూమ్ టు షోరూమ్ గాని 10,000-20,000 అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో, మరి ప్రైస్ వచ్చేసరికి 6,00,000 నుంచి దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే నేను గాని, వేరే యూట్యూబర్స్ గాని, ఎవ్వరు గాని ఒక కార్ యొక్క రివ్యూ ఇస్తుర్రంటే అది మా ఒక ఒపీనియన్ మాత్రమే. సో, నాకు కంఫర్ట్ ఉందని చెప్పేసి అందరికి కూడా కంఫర్ట్ ఉందని అయితే చెప్పలేం గదా! సో, మీరందరూ ఏం చేస్తారంటే ఒకవేళ ఈ ఒక్క కారే గాదు. మీరు ఏ కార్ తీసుకున్నా గూడా ఏదన్నా రివ్యూ మీరు యూట్యూబ్‌లో చూసినా, లేకపోతే ఎక్కడైనా చూసినా గూడా మీరు ప్రతి ఒక్క షోరూమ్‌కి తిరగండి. అంటే ఈ ప్రైస్ రేంజ్‌లో ఏ ఏ కార్‌లు వస్తున్నాయో అని ప్రతి ఒక్క షోరూమ్‌కెళ్ళి ఒకసారి ప్రతి కార్‌ని మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి ఏందంటే మీకు ఆ కార్ పైన ఒక ఐడియా అయితే వస్తుందనమాట. సో, అలా మీకు ఐడియా వచ్చినాక దాన్ని మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కాబట్టి దాని కంఫర్ట్ గాని, దాని యొక్క పవర్ గాని మీరన్నీ ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడు మీకు ఏదైనా కార్ అయితే నచ్చుతుందనమాట. నేను చెప్పిర్రని చెప్పేసి, ఇంకొక యూట్యూబర్ చెప్పిర్రని చెప్పేసి, లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పిర్రని చెప్పేసి కార్‌నైతే గుడ్డిగా తీసుకోకండి. సో, ఇది నా ఒక సజెషన్. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.